ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరీం గార్డెన్స్. ఇప్పుడు నేను ఒక స్పెషల్ అంటే ఈ మే నెలలో మనం నాటుకునే పసుపు మొక్కల గురించి చెప్పడానికి వచ్చాను. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో చేయాల్సిన జాగ్రత్తలు ఏమైతే మిస్టేక్స్ చేయకూడదో మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది దీంట్లో హోల్స్ ఉన్నాయా లేవా, కింద డ్రైనేజ్ అంటే మనం వాటర్ వేయగానే కిందకి వెళ్ళిపోవాలి, స్టాక్ లేకుండా వాటర్. దీంట్లో ఈ సోయిల్ కూడా ఇట్లా ఉండాలి, మనం పట్టుకుంటే ఇట్లా ఉండాలి మట్టి. ఇది ఉంటే మనం వేసింది కూడా బాగుంటది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం కొంచెం ఇసుక కూడా కలుపుకుంటాం ఈ మట్టిలో. ఇట్లా టబ్స్ లో వేసుకుంటే విడివిడిగా వస్తాయి. ఇట్లా గ్రో బ్యాగ్ లో కూడా వేసుకోవచ్చు. అయితే మేము ఎక్కువ ఇందులో ఇప్పుడు బియ్యం బ్యాగ్ తో తయారు చేసినాం. ఇది దీంట్లో కూడా వేస్తాము. మాకు ఎక్కువ మేము టబ్ లోనే పెడతాము. మేము ఇప్పుడు టబ్ లో పెడుతున్నాము. ఎట్లా పెడతానో మీకు చూపిస్తాను. చూడండి, చూసారా, ఇది మేము బిగ్ బాస్కెట్ లో బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుని ఒక డార్క్ క్లాత్ లో చుట్టి ఒక 1 month ఉంచేసాం. అయ్యో మొలకలు వచ్చింది చూడండి, ఇట్లా అన్నిట్లకి చూసారా, ఇట్లా మొలకలు వచ్చినాయి. మనం పెట్టిన తర్వాత ఇవి ఖరాబ్ కాకుండా ఎట్లా రావాలి అన్నది నేను టిప్ కూడా చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఈ మే నెలలోనే వేసుకోవాలి. ఇది ఏప్రిల్ నుంచి అంటే సమ్మర్ లో వేసుకునేది ఇవి పసుపు కొమ్ములు వేసుకుంటే వస్తాయి. ఇప్పుడు నేను ఇది సినమన్ పౌడర్, ఇది పసుపు, ఇవి రెండు నేను వీటికి కలిపి వేస్తున్నా. ఎందుకంటే చీమలు పట్టకుండా, ఇవి దీనికి ఫంగస్ రాకుండా ఇవి రెండు కలిపి పెట్టుకుంటే మనకి ఇవి ఖరాబ్ కాకుండా మొలకలు రావడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఇది టిప్ ఈ రోజు. అయితే ఇంకొకటి ఏంటంటే మన టెర్రస్ గార్డెన్ వాళ్ళు చాలా అంటే ఇప్పుడు అందరు వేసుకునేది పసుపు హార్వెస్ట్. ఇది అప్పుడు మనం వేసేది 10 అంటే ఒక 2% అయితే మనకి 10% బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఎందుకంటే పసుపు మొక్కలు చాలా తొందరగా గ్రోత్ వస్తాయి. హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కూడా మనకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే మొక్క ఏంటంటే పసుపు మొక్కే తొందరగా వస్తాయి. మీకు ఇట్లా కలుపుకోవాలని నేను చూపిస్తాను. చూడండి, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇట్లా చీమలు పడతాయి కదా, ఖరాబ్ అయిపోతే రావు, మొలకలు రావని ఇట్లా కలుపుకొని వేసుకుంటే ఇప్పుడు దీన్ని పెట్టి కలుపుకొని మంచిగా మనం పెట్టుకోవాలి. పసుపు మనకి ఫేస్ రాసుకోవడానికి కూడా మనం బయట పసుపు వాడతాం కదా, మంచిది కాదు. ఇట్లా మనం ఇంట్లో వేసుకుని పసుపు మొక్కలు పచ్చి పసుపు కూడా మనం ఫేస్ వాడితే కూడా పిల్లలు ఉన్నా కూడా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ పసుపు కొమ్మలు వాడతారు కదా ఫేస్ కి. అవి ఇలాంటి మన ఇంట్లో వేసుకున్న పసుపు అయితే చాలా మంచిది. తర్వాత ఇట్లా పసుపు కూడా పాలల్లో కలుపుకొని మనం బయట పసుపు వాడకూడదు. పసుపు హెల్త్ బాగాలేనప్పుడు పాలలో మరిగించుకుంటారు కదా, ఈ పసుపు అయితే చాలా మంచిది హెల్త్ కి. ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి, ఇట్లా మట్టి ఇట్లా పట్టుకోగానే ఇట్లా గుల్లగా ఉండాలి ఎప్పుడు కూడా పసుపు మొక్కలు రావాలని. దీంట్లో ఇసుక కూడా ఉండాలి, ఎందుకంటే తడి ఎక్కువ ఉండకూడదు. ఉంటే అవి మొలకలు రావు, కుళ్ళిపోతాయి అన్నమాట ఈ పసుపు కొమ్మలు అన్నది. ఇవి పెడుతున్నాను చూడండి. అయితే మనం ఇలా పెట్టకూడదు. ఇలా మొలకలు వచ్చినాయి కదా అని ఎప్పుడైనా కూడా ఇది ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టుకుంటే ఈ పక్క నుంచి ఇట్లా రూట్స్ వస్తాయి. ఇట్లా పెట్టాలి. మనం పుదీనా పెడతాం కదా ఇట్లా క్రాస్ గా, రూట్స్ ఎట్లా వస్తాయి సైడ్ కి అట్లా వస్తాయి అన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే రూట్స్ వచ్చి ఇక్కడ మొలకలు పైకి వస్తాయి. ఇట్లా పెట్టుకోవాలి. మట్టి చూసారు ఎంత గుల్లగా ఉందో ఫ్రెండ్స్. కాకపోతే వాటర్ కిందకి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. దీనికి మనం నార్మల్ గా వేసుకునే మొక్కల్లా వేసుకోకూడదు. వాటర్ కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇవి కుళ్ళిపోతాయి. అందుకని తక్కువ వాటర్ వేసుకోవాలి. వేసినప్పుడు కూడా ఇవి కొంచెం ఫస్ట్ నీడలో పెట్టుకోవాలి. ఎక్కువ ఎండ తగిలేటట్టు పెట్టుకోకూడదు. తర్వాత మొలకలు పైకి వచ్చిన తర్వాత ఎండలో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు నాకు 2 టబ్బులు ఖాళీ అయింది. ఎందుకంటే మా పాత మొక్కలన్నీ తీసేసాం, గార్డెన్ లో క్లీన్ చేయించుకున్నాం మేము. ఇవన్నీ కూడా ఇది కూడా తీసేయాలి. ఇది కూడా చాలా నుంచి కాస్తున్న చెట్టు, ఇది కూడా తీసేయాలి. ఇంకా వచ్చేది వర్షాకాలం కాబట్టి కొత్త మొక్కలు వేసుకోవాలి. పాతవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాం. 2 టబ్బులు ఖాళీ అయినాయి. ఇంకా ఖాళీ అయిన తర్వాత ఇంకా వేస్తాం అన్నమాట. మేము ఇట్లా వేసుకొని నీళ్లు కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లో కూడా పెడుతున్నా చూడండి. దీంట్లో కూడా సోయిల్ ఎంత బాగుందో చూసారా, ఫుల్గా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఎండాకాలంలో ఏది పెట్టినా మనకి రావు, వర్షాలు పడిన తర్వాత వస్తాయి అని అంటారు. కానీ ఈ పసుపు కొమ్ములు అన్నది
మనం ఎండాకాలమే పెట్టాలి. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటేనే మనకి రూట్స్ అన్నవి తొందరగా వస్తాయి. ఎక్కువ వాటర్ ఉన్నాయనుకోండి కుళ్ళిపోతాయి. ఇవి కుళ్ళిపోయి రూట్స్ అనేవి చచ్చిపోతాయి. ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి ఇవి రూట్స్ అనేవి తయారయ్యి మొలకలు వచ్చేస్తాయి కదా, తర్వాత వర్షాలకి మనకి మంచి గ్రోత్ వస్తుందన్నమాట. అందుకనే మనం మే నెలలో ఏప్రిల్ సమ్మర్లో వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అన్ని ఇట్లనే వేసుకోవాలి. పసుపు, కస్తూరి పసుపు, నల్ల పసుపు, అల్లం అవన్నీ ఏమన్నా కూడా ఈ ఎండాకాలంలో వేసుకుంటే వాటర్ క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట వాటికి, ఎందుకంటే ఇవి కుళ్ళిపోకుండా ఉంటాయని. అయితే వీటికి టైం లిమిట్ ఏంటంటే 9 to 10 months అన్నమాట. మనకి హార్వెస్ట్ అయ్యే టైం ఇప్పుడు వేస్తున్నాం కదా, మనకి ఫిబ్రవరి మంత్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ టైం లిమిట్ 9 to 10 months కంపల్సరీ ఇవి అవ్వాలంటే. నేను మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఒక వీడియో పెడతా చూడండి, ఎంత మంచిగా వచ్చినాయో చూసి మీరే షాక్ అవుతారు. అప్పుడు మనం కూడా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ గానే చెప్తే మాత్రం సారీ, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. దీంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. దానికి అంటే కొన్ని విషయాలు అందరికి తెలియదు కదా, మనకు తెలిసి మనం చెప్తున్నాము. దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టేసాం చూడండి, దీంట్లో రెండిట్లో పెట్టాను. కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. నీడలో పెట్టుకోవాలన్నమాట, ఎండలో పెట్టుకోకుండా. పెట్టుకుంటే తర్వాత కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మనం ఎండలో పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నీడలో పెట్టుకోవాలి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేస్తున్నా దీనికి. ఇట్లా ఎక్కువ వేసుకోకూడదు, వాటర్ కొంచెమే వేసుకోవాలి. అయితే మనం దీనికి వేసుకున్నప్పుడు మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద మట్టి వేయాలి. ఎందుకంటే అవి పసుపు కొమ్ములు అన్నవి కొంచెం పైకి వచ్చేస్తాయి మొలకలు వచ్చిన తర్వాత. మళ్ళీ మనం కంపోస్ట్ కానీ లేకపోతే మట్టి కానీ వేసుకోవాలి దాని మీద, కొంచెం మంచిగా వస్తాయి అన్నమాట గ్రోత్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం చేసేది ఈ వీడియోస్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు తెలియని ఏమైనా విషయాలు ఉంటే దీని గురించి ఇంకేం చేయాలో నాకు కామెంట్ పెట్టండి, నేను కూడా నేర్చుకుంటాను. నాకు తెలిసింది మీకు చెప్పాను కదా, మీకు తెలిసింది నాకు షేర్ చేయండి. ఇంకొకటి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయొచ్చు, ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదో మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.